ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రొనాల్డ్ రాస్ కుమార్తె అతిరాయ్ రాస్ నిర్మించిన స్మార్ట్ లైబ్రరీ ఇన్నోవేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లి డివిజన్ పద్మశాలీపురం జెడ్పీ స్కూల్లో ద సోషల్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నిర్మణ్ డి డ్రీమ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓలు రాములు, ఎంఈఓ శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మనం ఎదగాలి, తప్పకుండా మన పక్క వాళ్ళు కూడా ఎదిగే విధంగా మన కార్యక్రమాలు ఉండాలి. సో వాటి నుంచి ఆ మంచి గుణాన్ని మనందరం కూడా నేర్చుకుంటూ, అదేవిధంగా మన స్కూల్ సపోర్ట్ ఇస్తున్న తప్పకుండా నిర్మాణ ఆర్గనైజేషన్ కు, అదేవిధంగా ఇక్కడికి వస్తున్న కార్పొరేట్ కంపెనీలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్ సంబంధించి ఒక పెద్ద స్ట్రెంత్ కాబట్టి తప్పకుండా మీకు మీరు అడిగిన టీచర్స్ ను వెంటనే ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తాం. ఏదైనా స్ట్రెంత్ పక్కన స్కూల్ ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటాం. డిఓల్డీఎస్ అడిగారు, చూద్దాం. ఒకవేళ ఇక్కడ నుంచి సిఎస్ఆర్ నుంచి వస్తే ఓకే, లేకుండా కూడా మనం ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకుందాం. చాలా బాగుంది స్కూల్, ఇన్ఫ్రా అయి చాలా బాగుంది. మంచి బిల్డింగ్ ఉంది, మంచి డిజిటల్ ల్యాబ్ ఉంది, ఇప్పుడు మీకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, మీకు మంచి లైబ్రరీ వచ్చింది. ఇప్పుడు